బ్రో హాయ్ బ్రో. యా హాయ్ అండి. సో ప్రకాష్ రాజ్ గారు వారణాసి మూవీలో ఒక మహాశివ భక్తుడి క్యారెక్టర్ చేస్తున్నారు. సో నార్మల్గా ఆయన కొన్ని సందర్భాల్లో బయట మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే ట్విట్టర్లో మాట్లాడుతున్నప్పుడు కొంచెం హిందూ ధర్మాన్ని కొంచెం కించపరుస్తున్నట్టు మాట్లాడతాడు కదా. సో అలాంటప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు వచ్చినప్పుడు కూడా వద్దని చెప్పాలి, ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి బయట అడుగుతున్నారు. మీరేం చెప్తారు? అక్కడ రాజమౌళి గారి మూవీలో అవకాశం రావడమే గొప్ప అండి. ఒకటి ఫస్ట్ పాయింట్ మాట్లాడుకోవాలంటే రాజమౌళి గారు అవకాశం ఇచ్చారు అనేది చూసుకోవాలి మనము. హిందూ ధర్మం మీద మన కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు అంటే క్యారెక్టరైజేషన్ వేరు, అంటే ఒక మనిషి గురించి పర్సనల్గా మాట్లాడడం వేరు, సినిమాలో నటించడం వేరు. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్టాన్ని మనం ఎవరం కాదనలేం. రాజమౌళి గారు ఆఫర్ ఇచ్చారంటే నేను ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మనం బాహుబలిలో కట్టప్పకి ప్రకాష్ రాజ్కి ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం మనం. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు చేయడం జరిగింది గతంలో. మనం చూసుకున్నట్లయితే ఒక్కడు సినిమాలో మన మహేష్ బాబు గారి విలన్గా చేసినటువంటి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా పండించాడండి. అట్లాంటి సినిమాలలో మనకి ప్రకాష్ రాజ్ గారిని మనం చూద్దాము అనుకునే టైంలో సడన్గా సత్యరాజ్ గారికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా రాజమౌళి గారికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత వదులుకున్నాడంటే ఇంకా లైఫ్లో తన క్యారెక్టర్ రావడం ఇక అసంభవం. సో అందుకోసం రాజమౌళి గారి ప్రెషర్ మీద ఒప్పుకోవడం ఒకటి కావచ్చు, ప్రెషర్ అని కాదు, అవకాశం రావడమే గొప్ప. సో రాజమౌళి గారి గురించి ఒప్పుకోవడం ఒకటి. ఇంకొకటి హిందూయిజాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అలాంటి క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నప్పుడు ఓకే, ఎవరి పర్సనల్ వాళ్ళది, ఎవరు కించపరిచినట్టు మాట్లాడినా కూడా. అట్లా అనుకుంటే అనసూయ గారు కూడా చాలాసార్లు మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్న టాపిక్లో అనసూయ గారిని కూడా చాలా మంది తిట్టడం జరిగింది. కానీ ఇప్పుడు తనకి అవకాశాలు ఇవ్వడం ఆపేశారా? ఎవరు ఆపేరు కదా. టాలెంట్ ఉంది అని అంటే ఏ క్యారెక్టర్ అయినా ఏదైనా సరే ఎవరైనా చేయగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ప్రకాష్ రాజ్ గారు వారణాసి మూవీలో ఒక మహాశివ భక్తుడి క్యారెక్టర్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే క్లారిటీ వచ్చిందనమాట, అప్డేట్ ఇచ్చారు. అవునండి. అయితే ఆయన నార్మల్ గా ట్విట్టర్ లో కావచ్చు అండ్ బయట అవుట్ ఆఫ్ లో మాట్లాడినప్పుడు కూడా హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, హిందూ దేవులను కించపరుస్తూ మాట్లాడుతుంటారు. సో అలాంటి పర్సన్ అండ్ ఇలాంటి హిందూ క్యారెక్టర్ లో ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి జనాలు ఒక చిన్న పాయింట్ ని బయటకు తీసుకొస్తున్నారు. సో మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? దీన్ని ఏ విధంగా చూస్తానంటే అండి, రాజమౌళి గారు అక్కడ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో ఆయనకు ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ని ఎవరు పర్ఫెక్ట్గా చేయగలరో ఆ నటుడినే ఆయన చూసుకుంటాడు. ఆయన యాక్చువల్గా ట్విట్టర్లోనూ లేకపోతే కొన్ని మాధ్యమాల్లో ఆ హిందూ దేవుళ్ళని విమర్శిస్తున్నాడా లేదా అనేది ఆయనకు అనవసరం. యాక్చువల్గా ఆ పాత్రగా ఆయన సరిపోతాడా లేదా, బాగా చేయగలడా లేదా, అంత క్యాలిబర్ ఉన్న నటుడే కాదనేదే రాజమౌళి గారికి ముఖ్యం. దాన్ని తగ్గట్టుగానే ప్రకాష్ రాజ్ గారిని తీసుకుంటారు తప్ప ప్రకాష్ రాజ్ గారు వ్యక్తిగతంగా చేసే ఈ ట్విట్టర్లోను లేకపోతే సోషల్ మీడియాలో చేసే హడావిడి ఆయనకు అనవసరం. అంటే ఇది కంప్లీట్ గా ఇప్పుడు డైరెక్టర్ కి సంబంధం లేదు. ఇప్పుడు మీరు హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నప్పుడు మీరు ఎంత బోల్డ్ గా మాట్లాడారో అందరికీ తెలుసు, చూసారు ఆ ట్వీట్లు కూడా. అవునండి. సో అలాంటిది నువ్వు క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా వద్దని చెప్పాలి, ఎందుకు చేస్తావని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అదేనండి, నేను ఇక్కడ అదే విధంగా రాజమౌళి గారి విషయంలో చెప్పేది అదే. ఎందుకంటే రాజమౌళి గారికి ప్రకాష్ రాజ్ గారు అని ఆయన సోషల్ మీడియాలో ఏమంటాడు, ట్విట్టర్లో ఏం మెసేజ్లు పెడుతున్నాడు అనేది అనవసరం. హిందూ దేవుళ్ళని విమర్శించడం అంటే నేను అలా చూడలేదండి ఎప్పుడు. అయితే ఏంటంటే ఆయన మోడీ గారిని విమర్శిస్తూ ఉంటాడు. మోడీ గారిని విమర్శిస్తూ ఉన్న ప్రకారం మోడీ గారి భక్తులు కొంతమంది బత్తాయిలు అనేవాళ్ళు అంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ విధంగా ఈయన మోడీ గారిని విమర్శిస్తున్నాడంటే హిందువులను విమర్శిస్తున్నాడు. ఆ విధంగా హిందువులను విమర్శించే ఆయన ఈ హిందూ పాత్ర, మహాశివుడి పాత్ర ఏదో పాత్ర ఏది వారణాసిలో, ఆ పాత్రకి ఈయన అలా తీసుకుంటారన్న విధంగా కామెంట్లు చేస్తారు తప్ప అక్కడ కెపాసిటీ మాత్రం అండి. అక్కడ ప్రకాష్ రాజ్ గారు ఆ పాత్ర చేయగలరా లేదనేదే ముఖ్యం. నమస్తే మేడం. నమస్కారం అండి. సో వారణాసి మూవీలో ప్రకాష్ రాజ్ గారు ఒక శివభక్తుడు క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే ఆయన బయట ట్విట్టర్లో కానీ మీడియా ముందు కానీ కొంచెం సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. చాలా సందర్భాలు చాలా మంది చూశారు. అయితే సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడే వ్యక్తి ఇప్పుడు మీరు ఒక భక్తుడి క్యారెక్టర్లో ఎట్లా చేస్తున్నారని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి మేడం దీనిపై? సనాతన ధర్మాన్ని కించపరచడము అనేది ఉండదు. సో ఒక ఆర్టిస్టులు అన్న తర్వాత అది ఎవరైనా కానివ్వండి, డైరెక్షన్ విజన్ ఏదైతే ఉందో సో ఒక ఆర్టిస్ట్ అది చూపించాలి. అది వాట్ ఎవర్, అది సనాతన ధర్మం అయినా కావచ్చు, ఇంకా వేరే ఏదైనా డెవిలో ఇంకా చాలా ఉన్నాయి కదా. సో అట్లాంటి ఏదన్నా కూడా అంత డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అండ్ వాళ్ళ విజన్ ఎలా అయితే ఉందో సో దాని ప్రకారం వెళ్తారు. ఇక్కడ ఏది కూడా కించపరచడానికి లేదు. సో మీ అందరికీ ఎవరైతే ఇక్కడ మీడియా వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్ నేను కూడా ఒక ఆర్టిస్టే. సో నేను అందరినీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కంపల్సరీ ఎవరు విజన్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఆడవాలి, నవ్వాలి, అన్నీ ఉంటాయి. సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. సనాతన ధర్మం అనేది 100% మన సనాతన హిందూయిజాన్ని మనమే
జనాలలోకి తీసుకెళ్ళి మన ధర్మం ఏదైతే ఉందో మనం అది పాటించాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. సో ఏదైనా సరే డైరెక్షన్ విజన్లో వెళ్ళడం అనేది ఇట్ వాస్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా ఆ సినిమాని మాత్రం లాస్ట్ చూడాల్సింది జనాలే కదా. సో అందులో వాళ్ళ ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. యాక్చువల్లీ అది కూడా కరెక్టే. ఇప్పుడు బాలయ్య బాబు గారు కానీ అండ్ మహేష్ బాబు గారు కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఏదైనా ఉన్నా యాక్చువల్లీ బాలయ్య బాబు గారి సినిమాలు మనం చాలా చూస్తూనే ఉన్నాము. ఆయన కొన్ని గెటప్స్లో కూడా మనం చూసాము, చాలా వేరియేషన్స్ అనేవి చూసాము మనము. సో ఇదొక డిఫరెంట్ వేరియేషన్ అనేది నేను అనుకుంటున్నాను. సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఒక ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయాలి. ఇట్ వాజ్ కరెక్ట్. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ప్రకాష్ రాజ్ గారు వారణాసి మూవీలో ఒక మహా శివభక్తుడికి యాక్టర్ చేస్తున్నారు. అప్డేట్ ఇచ్చారనమాట మూవీ టీం వాళ్ళు. అయితే నార్మల్గా ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నప్పుడు కొంచెం సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడి ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు కదా. మరి ఈ సినిమాలో భక్తుడి క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. మీరు ఏం చెప్తారు దీనికి? దాని విషయంలో ఆయన నాకు తెలిసి విలన్ గెటప్లో చేసినవి అన్నీ చాలా బాగుంటాయి. మరి ఎందుకు ఇప్పుడు ఈ టైపు తీసుకొస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వారణాసి మూవీలో ఒక శివుడి గెటప్లో తీసుకొస్తున్నారు, కానీ అతను చాలా విషయంలో కూడా చాలా వల్గారిటీగా మాట్లాడుతున్నారు. మొన్న ఒక విషయంలో శివాజీ గారి విషయంలో కూడా కొంచెం తప్పుగా మాట్లాడారు, దానికి కూడా వైరల్ అయింది. కానీ మరి భక్తులకు చాలా మంది కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక ప్రకాష్ రాజ్ గారిని శివభక్తులాగా పెట్టకపోవడం బెస్ట్ అని పబ్లిక్ టాక్. ఎందుకంటే వేరే వాళ్ళని తీసుకోవచ్చు కదా, చాలామంది ఉన్నారు, ఫేమ్ యాక్టర్స్ ఉన్నారు. మరి ఎందుకు ప్రకాష్ రాజ్ గారు, ఎందుకంటే ఏ సినిమాలన్నా విలన్గా ఉంటే మాత్రం ఆ సినిమా చాలా బాగుంటుంది. మన ఓజీ సినిమాలో కూడా కొంచెం ఆల్రెడీ పాజిటివ్ రోలే పెట్టారు. కానీ ప్రకాష్ రాజ్ గారికి ఇది సెంటిమెంట్ రోల్ కానీ ఇలా దేవుని రోల్స్ కానీ అండ్ భక్తి రోల్స్ కానీ సెట్ కావు.